హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు. ఇక ఈ నెల 17న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ 1,500 రూపాయల పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేయబోతున్నారు. కేవలం ఈ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే మహిళలు మాత్రమే ప్రతి నెల 1,500 రూపాయల పథకం అనేది వర్తిస్తుందని, ఇక మహిళలందరూ కూడా ఈ తేదీ నుంచి ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ 4 రకాల ప్రూఫ్స్ అనేవి ఉంటేనే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇక ఈ తేదీ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకాన్ని తెలుపబోతున్నారు. ఇక మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అందిస్తున్నట్లుగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరించబోతున్నారు. ఇక మహిళలకు సంబంధించి పథకం రావాలంటే, ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏ గ్రూపులు ఉండాలి అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తామని, ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఈ యొక్క డబ్బులన్నీ కూడా అందరికీ అందజేయడం అయితే జరుగుతుందనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇక ఆయన ప్రకటించినట్టుగానే మహిళలందరికీ కూడా ఆర్థికంగా చేయూతననేది అందించడానికి, మహిళలకు బాగుంటే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుందని నివాదంతో మహిళల కోసం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకువచ్చింది. ఆయన మనకు ఈ యొక్క పథకాన్ని ఆమోదం తెలిపి మహిళల కోసం ప్రతి నెల కూడా 1,500 రూపాయలు అయితే వేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ నెల 17వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవడానికి మహిళలందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక ఈ పథకాన్ని సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అంటే మనకు గత ప్రభుత్వం మహిళలు ఏంటంటే మనకు ఓన్లీ వెనకబడిన కులాలు మాత్రమే, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వైఎస్ఆర్ చేయూత పథకం ఉండేది. అదే తరహాలోని ఈ యొక్క పథకం ఉంది కాబట్టి మహిళలందరికీ కూడా ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున లెక్క వేసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతాయి. ఇక ఈ 18,000 రూపాయలు ఒకేసారి ఇస్తే బాగుంటుందని కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన అయితే చేస్తుందన్నమాట. కాబట్టి ఒకేసారి ఈ 18,000 రూపాయలు ప్రతి నెల 1,500 రూపాయలు లెక్కన వేసుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి రూల్స్ మాదిరిగానే ఇప్పుడు కూడా కేవలం ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ఈ ప్రతి నెల కూడా 1,500 రూపాయలు కూడా కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వారికి మాత్రమే వేస్తే బాగుంటుందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. గతంలో అంటే ఈ నెల 17వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడించబోతున్నారు. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం 1,500 రూపాయలకు సంబంధించి ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. అంటే కొత్త రూల్స్ అయితే తీసుకువస్తారు. ఇందులో అందరికి కూడా ఇవ్వడానికి కుదరదు. ఇప్పటికే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది. అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే గుర్తించి ప్రత్యేక ప్రణాళికను అయితే వేస్తున్నారు. కొన్ని కొత్త రూల్స్లో కొన్ని కొత్త రాతలు అయితే తీసుకురాబోతుంది. ఇక గతం మాదిరిగా కాకుండా ఇప్పుడు మన ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చి మహిళలకు ఇబ్బంది లేకుండా, పేదవాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని కూడా అప్డేట్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించి వాళ్ళే ఉండాలి. అలాగే ప్రతి మహిళలు కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఎవరైతే ఈ 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారా అని చాలామంది అడిగారు. ఇక కేవలం రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఇచ్చే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయనట్టుగానే మనకు అప్డేట్ అయితే తీసుకువస్తుంది.
అంటే కుటుంబంలో రేషన్ కార్డు నమోదైనటువంటి ఒక మహిళలకు ఇస్తారు. ఇక పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి ఉండాలి. ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళల బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే మీకు ఎటువంటి డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే లేదు. ఇక ఈ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు అయితే వస్తాయి. ఇక మహిళలకు కొన్ని కొత్త రూల్స్ను అయితే తీసుకురాబోతున్నారు. అలాగే ప్రతి నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తించదని కూడా మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ విషయాలు గమనించి మీరు తప్పకుండా 4 రకాల ప్రూఫ్స్ అయితే మీ దగ్గర పెట్టుకొని ఉండాలి. 1 రేషన్ కార్డు, 2 ఆధార్ కార్డు, 3 బ్యాంక్ అకౌంట్, 4 క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ 4 రకాల సర్టిఫికేట్లు అనేవి మీ దగ్గర ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ 4 రకాల ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర కనుక ఈ 4 రకాల ప్రూఫ్ ఉంటేనే ఈ యొక్క పథకం అనేది మీకు వర్తిస్తున్నట్లుగా అనుకోవాలి. అందరికీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఖచ్చితంగా రేషన్ కార్డులో ఒకళ్ళకు మాత్రమే ఇస్తారు. పెన్షన్ తీసుకుంటూ ఉంటే మాత్రం ఇవ్వరు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు, ఎందుకంటే వీళ్ళకు ప్రతి నెల కూడా వాళ్ళకు ప్రభుత్వం నుంచి శాలరీ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించే అవకాశం లేదన్నట్టుగానే చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇలా కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతుంది ప్రభుత్వం. అర్హత ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరోసారి స్పష్టం చేశారు. ఇక ఒకేసారి అంటే ప్రతి నెల 1500 రూపాయలు కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు ఇస్తుందని బాగుంటుందని ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది. ఇది ఈ నెల 17వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తింపజేయడం ఆయన సిద్ధమైపోయారు. ఇక మనకు ఈ కొత్త రూల్స్ ఇవన్నీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి అనే విషయం కూడా విడుదల చేస్తారు. అలాగే మనకు ఏ తేదీ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఎప్పుడు డబ్బులు వస్తాయి అనే విషయం కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించబోతుంది. ఇది ఆడబిడ్డ నిధి అనే పథకం సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.